అదేవిధంగా మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని యనమల రేవంత్ రెడ్డి గారిని మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకొని నీ పరలోక జ్ఞాన వివేచన చేత అభిషేకించి రాజులకు అధికారులకు ప్రభుత్వములకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడం మంచిదని వాక్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యం లోపల మా యొక్క వికారాబాద్ జిల్లా వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గాను అసెంబ్లీ స్పీకర్ గాను శాసనసభ స్పీకర్ గాను గడ్డం ప్రసాదయ్య గారిని నీ మందిరంలో ఆరాధించడానికి నడిపించిన వందనాలు స్తుతులు స్తోత్రాలు. తనను తన కుటుంబం నాయన సభాపతిగా రాష్ట్రానికి కొనసాగుతుండగా నీ పరలోక జ్ఞానం చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆయురారోగ్యాల చేత తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కరుణ వాత్సల్యత దయ కరుణామయుడైనటువంటి మా గొప్ప దేవ, మా యొక్క ఎమ్మెల్యే గారికి అట్టి కరుణ, అట్టి కృప, అట్టి శాంతి, అట్టి సమాధానం చేత నువ్వు నింపుమని ప్రార్థన చేస్తున్నాం. మరియు చేసిన అందరికీ మా క్రైస్తవ సోదర సోదరులందరికీ, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి, పాస్టర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం క్రిస్మస్. క్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైంది డిసెంబర్ నెలలో. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ నెలలో కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. భారతదేశం భిన్న మతాలకు, కులాలకు సమూహం. మన ఆచారాలు గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. అందరం కలిసిమెలిసి జీవించాలి. ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకోవాలి. ప్రేమను పంచమని యేసుక్రీస్తు మానవాళికి బోధించారు. బైబుల్ ప్రపంచ శాంతికి సందేశాన్ని అందిస్తున్నది. దేవుడు కరుణామయుడు, దయార్థుడు. పాపాలు చేసిన వారిని క్షమించి వారు మంచి మార్గంలో గ్రహించడానికి మార్గం చూపుతారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు వందల అందిస్తున్నాయి. నేను కూడా మిషన్ స్కూల్లోనే చదువుకున్నాను. క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో టీచర్లు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా ప్రేమిస్తారు. మరి అక్కడ చదివిన విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయిలకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. అన్నింటిలో కూడా మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసే దిశగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.